లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. ఆ బీసీలలో ఏదైతే ఏబిసిడి గ్రూప్ ఉందో అదేవిధంగా ఎస్సీలలో కూడా ఏబిసిడి గ్రూప్ చేయాలని చంద్రబాబు నాయుడు చేసిన దాని మంచి రిజల్ట్ వచ్చినాయి. తర్వాత అది అనివార్య కారణాల వల్ల టెక్నికల్గా ప్రాబ్లమ్స్ వచ్చి నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ సంప్రదించలేదని ఆనాడు కొంతమంది మాల సోదరులు సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసును కొట్టేయడం జరిగింది. తిరిగి మళ్ళా మొన్న 7 మంది బెంచ్తోని సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఈ సుదీర్ఘమైన పోరాటంలో. ఆ ఇచ్చిన తీర్పునే మొన్న ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు చేసుకోవచ్చు, వీళ్ళని విభజించవచ్చు అనేది క్లియర్గా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఫస్ట్గా భారతదేశంలో ఓటు చేసినా చేయకున్నా ఫస్ట్ నేను అమలు చేస్తానే విధంగా అసెంబ్లీలో ప్రకటన చేసిన ఘనత దామోదర్ రాజనరసింహ చేపించారు. ఆ అందరు ఎమ్మెల్యేలు వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే ఆయన చేసిండు. ఆ విధంగానే ఈరోజు మంత్రిమండలి కమిషన్ వేశారు. దాని మీద అదేవిధంగా ఏకసభ కమిషను షమీం అఖ్తర్ గారిని వేశారు. ఆ షమీం అఖ్తర్ గారు రిపోర్ట్ అంతా కూడా సేకరించి అన్ని జిల్లాలు తిరిగిండు, అన్ని కలెక్టర్ ఆఫీసులలో వాళ్ళ రిప్రజెంటేషన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తర్వాత క్యాబినెట్ ఆమోదించిన తర్వాత అసెంబ్లీలో పెట్టి దీన్ని చట్ట రూపం తీసుకొస్తారు. దళిత ఉద్ధరణ గురించి మీరు ఎలాంటి పోరాటం చేశారు, అందులో ప్రత్యేక సంఘటన ఏదైనా చెప్పండి. నేను నా జీవిత ప్రస్తావన నేను దాదాపు ఇక్కడ పక్కన నెగ్నాపూర్ అనే విలేజ్ నుంచే నా జీవితం, ఇక్కడ మా తాతల ముత్తాతల ప్రాపర్టీ ఇక్కడ నుంచి ఉన్నాం కాబట్టి ఇక్కడ నాకు ఒక మరపురాని ఘట్టం ఏం జరిగిందంటే, నేను చదువుకున్న టైంలోనే కులం అంటరానితనం అనేది ఇక్కడ స్పష్టంగా కనబడ్డది. ఎప్పుడంటే అది 90స్లోనే మేము ఆల్రెడీ మా ఫాదర్ ఆర్మీలో మేము ఎక్కడెక్కడో నీలగిరి మద్రాసు అక్కడ తిరిగి వచ్చిన వాళ్ళం. మాకేం కులం కూడా తెలియదు అప్పటికి. నేను ఏ కులంలో ఉన్నానో సంగతి నాకే తెలియదు. అయితే మేము ఒక సంఘటన, ఒక నల్ల దగ్గర నీళ్ళు పట్టుకున్న క్రమంలో ఆ నీళ్ళు నేను అగ్రవర్ణాల నల్లని నాకు తెలియక నేను పోయి అక్కడ పట్టుకుంటుంటే ఆ కాలుతో నీళ్ళ బిందెని తన్నేసినప్పుడు నాకు అర్థం కాలేదు అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే, మీది ఇక్కడ కాదు, మీది అక్కడికి వెళ్ళాలి, మీ నల్ల అక్కడ ఉంటుంది, అసలు ఇక్కడ వచ్చి పడితే మాదంతా అంటరాంతనంగా అయిపోయింది మాకు అని నన్ను ఘోరంగా ఇన్సల్ట్ చేస్తే నాకు అర్థం కాక మా పెద్దోళ్ళని అడిగా, మా తానగాని అడిగితే అవును ఈ వ్యవస్థ ఇక్కడ ఉన్నది అంటే, ఇది మనుషులం కదా, ఒక మనిషికి వస్తే రక్తం, నీకు వస్తే రక్తం, నాకు వస్తే రక్తం, ఈ రకంగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కాదు, ఇది కాదు పరిష్కారం, దీని మీద పోరాటం చేయాలని ఒక సంకల్పం ఆ రోజే నాకు ఏర్పడ్డది. కాబట్టి ఆ 90స్లోనే నేను ఈ ఎస్సీఆర్బీ సొసైటీకి ఆశ్రయించి షెడ్యూల్ రైట్ ప్రొఫెసర్ ముత్తన్న గారి నాయకత్వంలో ఈ బస్తీలు ఊరు జనవాడ, ఇక్కడ శంకర్పల్లి, అప్పుడు చిన్న కుగ్రామాలు, ఇక్కడ 2 గ్లాసెస్ సిస్టమ్ ఉండే. అప్పుడు చాయ్ తాగితే మా గ్లాస్ మేము కడుక్కోవాలి. ఇప్పుడంతా మోడల్గా హైటెక్ సిటీ లాగా అయిపోయింది ఇక్కడ, కానీ ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలు ఇవన్నీ. కాబట్టి ఇక్కడ చైతన్యం తీసుకొచ్చినాం. ఆ చైతన్యం తీసుకొచ్చిన తర్వాత ఆ చైతన్య స్ఫూర్తితోనే ఈ రోజు వరకు కూడా అదే పని చేస్తాం.